ఈరోజు రేపు అనగా ఆగస్టు 21 తేదీల్లో అభ్యుదయ ఆర్ట్స్ హైదరాబాద్ వారి చేత భద్రాచల పట్టణంలోని ఐటీడీ ప్రాంగణంలో ఉన్నటువంటి గిరిజన భవనంలో ఈ అభ్యుదయ అకాడమీ ఆర్ట్స్ వారి హైదరాబాద్ వారి సౌజన్యంతో సింగరేణి కాలేజ్ సౌజన్యంతో ఒక సమాజంలో మార్పు కోసం అభ్యుదయ నాటికలు ప్రదర్శించడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం అంటే 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు సంఘం శరణం గచ్చామి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి అనేక సంఘటనలు వాటి రూపకల్పనే నాటిక రూపంలో ప్రదర్శిస్తూ ఉన్నారు. వీళ్ళు హైదరాబాద్ కళాకారులు చాలా అద్భుతంగా ఈ ప్రదర్శన నిర్వహించబడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ నాటికలు ప్రదర్శిస్తున్నారు. అలాగే రేపు 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఇదే గిరిజన భవన్లో సత్యశోధన డాక్టర్ జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూలే యొక్క వారి జీవిత గాథ నాటిక రూపంలో చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి యువకులు, అభ్యుదయవాదులు, ప్రజలు, సామాజిక సంఘాల వాళ్ళే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ నాటకాలని వీక్షించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. తప్పనిసరిగా చాలా అద్భుతంగా సినిమా షూటింగ్ లెవెల్లో వాళ్ళు అన్ని ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసుకొని ఈ నాటికలు ప్రదర్శిస్తున్నారు. ఇవాళ సమాజంలో వచ్చినటువంటి అనేక మార్పులు చేర్పులు గతంలో ఏ విధంగా ఉన్నాయి, సామాజికంగా అణగారిన వర్గాల పట్ల ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు మన కళ్ళగట్టినట్టు రూపకల్పన చేసి ఇలా మనకు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి వారు హైదరాబాద్ నుంచి వచ్చి ఈ నాటికలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. కాబట్టి భద్రాచల వాసులుగా ముఖ్యంగా అభ్యుదయవాదులు, సామాజికవాదులు, సామాజిక శక్తులు, యువకులు, యువతులు, విద్యార్థులు, ఇతర అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ నాటికల్ని జయప్రదం చేయాలని మేము కోరుతా ఉన్నాం.